కావలి పట్టణంలోని మాషాల్లా బిస్మిల్లా చికెన్ దమ్ బిర్యానీ మరియు చికెన్ లెస్ చికెన్ పకోడా వంటి పేర్లతో నాణ్యత లేని అనారోగ్యకరమైన ఆహారాన్ని విక్రయిస్తోందంటూ ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ఇటీవల ఈ రెస్టారెంట్కు వచ్చిన కొందరు వినియోగదారులు అక్కడ పనిచేసే సిబ్బంది గోల్మాల్ చేస్తున్నారని పసిగట్టారు. దీనిపై అడిగితే వారు సమాధానం చెప్పకపోవడంతో ఓనర్ను పిలవాలని డిమాండ్ చేశారు. కొంత సమయం తర్వాత వచ్చిన యజమాని పరిస్థితిని గమనించి వెంటనే ప్లేట్ మార్చండి అని సిబ్బందిని ఆదేశించడంతో రెస్టారెంట్ దందాపై వారికి మరింత అనుమానం బలపడింది. అనారోగ్యాలకు గురిచేసే వ్యర్థ పదార్థాలు పేద ప్రజలు ఎంతో మంది ఆకలి తీర్చుకోవడానికి వస్తుంటారు. వారిని మోసం చేస్తూ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ లెస్ చికెన్ పకోడా వంటి వ్యర్థమైన ఆహారాన్ని అంటగడుతున్నారు. ఇలాంటివి తిని ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని అక్కడికి వచ్చిన వినియోగదారులు తెలియజేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులకు గురవుతారని వారు హెచ్చరించారు. ఫుడ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం పరిస్థితి తీవ్రతపై ఫుడ్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడం పట్ల కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ఆఫీసర్లు మామూలు మత్తులో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆకలి కోసం వచ్చే ప్రజల ప్రాణాలను బలితీసే ఇలాంటి నాణ్యత లేని ఆహార పదార్థాలపై తక్షణమే తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.